అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సీఎంఆర్ కన్వెన్షన్ లో ఉమ్మడి శామీర్పేట్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకుల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని హాట్ కామెంట్స్ చేశారు. రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పార్టీ మీటింగ్లు పెట్టడం లేదని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అసంతృప్తిలో ఉన్నారని, రాబోయే రోజుల్లో కేటీఆర్తో పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేస్తామని, పనిచేసే కార్యకర్తలను పార్టీ గుర్తింపిస్తుందని హామీ ఇచ్చారు. పోలీసులే గానీ, రెవెన్యూ అధికారులే గానీ ఇంకా ఎవరైనా బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను ఇబ్బందులు గురిచేయాలని చూస్తే వారి పేర్లు పింక్ బుక్ లో రాసుకుని అధికారంలోకి వచ్చాక వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటారంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డల్ అయిపోయినారు, ఇంకా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా డల్ ఉంటారు అనుకున్నారు. ఆఫీసర్లు అట్లా అనుకుంటారు కొందరు. ఈ మధ్యన పోలీస్ ఆఫీసర్లే అనుకోండి, మున్సిపల్ వాళ్ళే అనుకోండి, రెవెన్యూ వాళ్ళే అనుకోండి. వాళ్ళు ఏంటంటే అసలు ఆఫీసర్లు ఎవరంటే ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే వాళ్ళ ఆఫీసర్లు అనుకుంటారు. ఈ ప్రభుత్వంలో ఉన్న ఇంతకుముందు కంటెక్ట్ చేసిన వాళ్ళు, లేకపోతే గల్లీ నాయకులు, ఇంతకుముందు ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళ గురించి పింక్ బుక్ అనేది క్లియర్గా ఏ ఆఫీసర్ తప్పు చేస్తున్నాడు, ఏ ఆఫీసరు వన్ వే పనిచేస్తున్నాడు, ఏ ఆఫీసరు మా కార్యకర్తలను సతాయిస్తున్నాడు, వాళ్ళందరిది కూడా పోలీస్ అనుకోండి, రెవెన్యూ అనుకోండి, ఎలక్షన్ బోర్డు అనుకోండి, మరి ప్రతి ఒక్కరిది కూడా మున్సిపల్ అనుకోండి, ప్రతి ఒక్కరిది ఆఫీసర్లది పింక్ బుక్ లో నోట్ అవుతుందని చెప్పి మిర్చల్ కాన్స్టిట్యున్సీలో మరి షామీర్పేటలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడం జరిగింది. మరి కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల పాలనలో చేసిందేం లేదు. వాగ్దానాలు చేశారు. మరి 6 వాగ్దానాల్లో 420 కమిట్మెంట్లు చేశారు. ఏది కూడా చేయడం లేదు. ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజలందరూ విసిగిపోయినారు. మరి ప్రజలందరూ కూడా ఎక్కడ పోయినా కూడా మరి సారే రావాలి, కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ సారే మరి ప్రజలను, పేద ప్రజలు ముఖ్యంగా చాలా బాగా చూసుకున్నారు. ఎన్నో స్కీమ్స్ పెట్టి మరి ప్రజల గురించి ఆలోచించు. ఈ ముఖ్యమంత్రి మాత్రం మరి ఆయన గురించి, వాళ్ళ సంపాదనల గురించి వాళ్ళు చూసుకుంటారే తప్ప ఎవరన్నా మాట్లాడితే మరి ఆయన ముఖ్యమంత్రి అనేది మర్చిపోయి, ఎవరన్నా ప్రశ్నిస్తే మరి లాగులో తొండలు ఇడిస్తా, తొక్కుతా, మరి పేగులు మెడకేసుకుంటా, ఇటువంటి భాషతో మాట్లాడి అందరిని బెదిరించుకుంటూ మరి ఏం పని చేయకుండా ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఈ రోజున ప్రతి కాన్స్టిట్యున్సీలో మేము బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మరి ఏదైతే మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్నామో మరి మంచి స్పందన ఉంది. చాలా మంది వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా మరి స్పందనతో అతడు మెంబర్షిప్ తీసుకోవడానికి మేము కూడా మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ చేస్తాం. మంచి మెంబర్షిప్ చేస్తాము. అట్లే ప్రజలలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఏవైతే వాళ్ళు పనిచేయలేదు అవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తాం. రాబోయే రోజులలో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళను బయట తిరిగితే ప్రజలు గెద్వి కొడతారు. ఇవన్నీ కూడా చూస్తాం. కాబట్టి మేము కాన్స్టిట్యున్సీలో ప్రతి డివిజన్లో కూడా